అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. ఇక శానోదులైంది కదా మన సాఫ్ సీదా ముచ్చట్లు చెప్పుకోక. ఇక ఇయాల సంది దినాం సాఫ్ సీదా ముచ్చట్లు చెప్పుకుందాం. రైట్, ఇంత బతుకు బతికి ఇంటెనకబడి చచ్చినట్టు ఇంతగానం అధికారంలోండి ఇంతగానం ప్రచారం చేసి ఇన్నిగానం హామీలు ఇచ్చిన ఓటర్లు మన దిక్కు తొంగన్న చూడలేదని కాంగ్రెస్ వాళ్లకు కొత్త బుగులు పట్టుకున్నదట. ఎంపీ సీట్లల్లో 17కు 17 కొంటామనుకుంటే డబుల్ డిజిట్ అన్న వచ్చేటట్టు లేదని బెగడు పుచ్చుకుంటున్నదట. కాంగ్రెస్ లీడర్లకు కొత్త పరిశాన పట్టుకున్నది. దంచినమ్మకు బుక్కిందే కూలి అన్నట్టు ఎన్ని సీట్లు వస్తే అన్నిటితోటే సరిపెట్టుకునే పరిస్థితి వచ్చి పాడైంది కదా అని ఫీల్ అవుతుండ్రట. నిన్న అయిన ఓటర్ ట్రెండ్ చూస్తుంటే కాంగ్రెస్ బెండ్ తీసిండ్రు ఓటర్లు అన్న సంగతి వాళ్ళకు బాగా అర్థమైందట. ఇన్నొద్దులు క్లీన్ స్వీప్ చేస్తామని పొంకణాలు కొట్టినోళ్ళు డబుల్ డిజిట్ వస్తే అదే 10,000 అనే కాడికి పడిపోయిందట కాన్ఫిడెన్స్ లెవెల్స్. గాంధీ భవన్లో కూర్చొని తడిగుడ్డలు నెత్తి మీద వేసుకొని లెక్కలేసుకుంటున్నారట అధికార పార్టీ లీడర్లు. ఎన్నెన్నో హామీలు ఇచ్చినాం, ఎంతో మతపరిచ్చినాం, అయినా ఓటర్లు మన దిక్కు ఎందుకు మరలి చూడలేదు రాములా అని నెత్తులు కొట్టుకుంటుర్రట. రూరల్ కారు పాటోళ్ల స్పీడుకు మన చేతి పార్టీకి బ్రేకులు పడ్డాయి. అర్బన్ ఏరియాల్లో కమలం పువ్వులు గట్టి షాక్ ఇచ్చిండ్రు. ఈ 4 నెలల్లోనే మన పార్టీ పతార గిట్ల బోల్తా కొట్టింది ఏందని నొసల్లిరుస్తుర్రట. చాలా నియోజకవర్గాలల్లా బీఆర్ఎస్ అభ్యర్థులు గట్టి పోటీనిచ్చిండ్రు 2 జాతీయ పార్టీలకు. కరీంనగర్లోనైతే బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ఏ నడిచింది. కాంగ్రెస్ పార్టీ పత్తా కూడా లేకుండా పోయిందన్న ముచ్చటిన పడుతున్నది. అటు పెద్దపల్లిలో కూడా గదే సీన్ రిపీట్ అయింది. ఇక మెదక్లో కూడా కారు పార్టీకి కమలం పార్టీకి నడమ తగ్గఫారే నడిచింది. సికింద్రాబాద్లో కూడా పజ్జన్నే ఒడ్డెక్కుతున్నాడని సికింద్రాబాద్ జనమంతా కోడై కూస్తుండ్రు. మహిబాద్ ఖమ్మంలో కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ నడమలనే గట్టి పోటీ ఉన్నదట. ఇట్లా అరొక్క జాగల కారు పార్టీ కంటికి నిద్ర లేకుండా చేసింది కాంగ్రెస్ వాళ్లకు. మరి జూన్ 4 తారీఖు నాడు ఎరకైతుంది ఎవరి కథ ఏందనేది.